ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆత్మ సంబంధి అయినవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఈ వాక్యంలో పౌలు కొరింథీలోని విశ్వాసుల ఆధ్యాత్మిక పరిపక్వత గురించి మరియు ఆత్మ సంబంధులుగా ఉన్నవారు సహజ మనస్సుకు మించిన విషయాలను గ్రహించి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా ఆత్మ సంబంధి అయిన వాడు అంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అనగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తి. అతడు ఈ లోకపు జ్ఞానంపై కాకుండా దేవుని జ్ఞానంపై ఆధారపడి ఉంటాడు. అతడు ఈ లోక విషయాలను మాత్రమే కాకుండా ఆత్మీయ విషయాలను కూడా అర్థం చేసుకోగలుగుతాడు. ఇక్కడ ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించునని వ్రాయబడి ఉంది. వివేచించడం అంటే మంచిదాన్ని చెడ్డదాన్ని వేరు చేయడం. ఆత్మ సంబంధి అయిన వాడు లోకపు విషయాలను, లోకంలో ఉన్న మోసాన్ని, పాపాన్ని గ్రహించగలుగుతాడు. అతడు తన జీవితంలో ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటాడు. అతడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడని పౌలు చెప్పాడు. అనగా లోక సంబంధులైన వ్యక్తులు ఆత్మ సంబంధి అయిన వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అతని ఆలోచనలు, నడవడిక, నిర్ణయాలు సాధారణ మనుషులకు అర్థం కావు. ఎందుకంటే అతడు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. ఉదాహరణకు, దేవుడు నోవాహుకు జల ప్రవాహం రాబోతుందని ముందుగా తెలియజేశాడు. నోవాహు దేవుని ఆత్మ ద్వారా అన్నింటిని వివేచించి ఓడ నిర్మించాడు. కానీ ప్రపంచం నోవాహును వెర్రివాడిగా చూసింది. ఎందుకు ఓడ కడుతున్నావు, నీకు తెలివి తక్కువ అని నిందించారు. కానీ చివరికి నోవాహు రక్షింపబడ్డాడు. లోకపు ప్రజలు నాశనమయ్యారు. లోక సంబంధులు నోవాహును అర్థం చేసుకోలేకపోయారు. కానీ నోవహు దేవుని ఆత్మ ద్వారా అన్నింటినీ వివేచించాడు. ప్రియులారా, యేసుక్రీస్తు పరలోకపు జ్ఞానంతో మరియు దేవుని ఆత్మతో నడిపించబడ్డాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను అర్థం చేసుకోలేదు. ఆయనను దూషిస్తూ, అవమానిస్తూ ఆయన చెప్పిన బోధను తిరస్కరించారు. కానీ అపోస్తలులు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని ఆయన మార్గంలో నడిచారు. దేవుని ఆత్మ ద్వారా అన్నింటినీ వివేచించగలిగారు. శాస్త్రులు, పరిసయ్యులు వీరిని వెర్రివాళ్ళుగా చూశారు. ప్రియులారా, ఒక క్రైస్తవుడు దేవుని మార్గాన్ని అనుసరిస్తే ప్రపంచం అతడిని వెర్రివాడిగా చూడవచ్చు. యేసుని అనుసరించే వ్యక్తులను కుటుంబం, సమాజం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుని ఆత్మ ఉన్నవాడు సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. ఆత్మచేత అన్నిటినీ వివేచిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని. ప్రియులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు: ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక
ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడని ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అనగా నీ ఆత్మచేత నడిపించబడే వ్యక్తి అని అతడి ఈ లోకపు జ్ఞానంపై కాకుండా నీ జ్ఞానంపై ఆధారపడి ఉంటాడని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, మేము నీ ఆత్మచేత నింపబడి నీ ఆత్మచేత నడిపించబడుతూ అన్నింటినీ వివేచించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు నీ సంబంధమైనవో కావో పరీక్షించుచు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు నీ వలె ఉండుటకు మేము అన్ని విషయములలో ఎదుగులాగున కృప చూపమని నిన్ను తెలుసుకొనుటయందు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.